ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కూలడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి, అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా గడితే కనుక అది లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలినప్పుడు లోపల ఇద్దరు పనిచేస్తున్నారు. అంటే అది కూడా అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా అంటే ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకొని ఉంటే కనుక మీరు ఊహించుకోండి, అంటే ఇద్దరు చనిపోవడం దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేది అనమాట, అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్గా ఇంకా మనకి నైట్ టైం ఇట్లాంటిది ఏమైనా కూలినా కానీ కూడా మొత్తం హాస్టల్స్లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళన్ని మీద ఇమ్మీడియట్గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నింటిని కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట.